హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో ఎపిసోడ్ నెంబర్ 9ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో మనకి హీరోయిన్ని లిన్ని చూపిస్తారన్నమాట. ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. లిన్ అయితే హీరోయిన్ని అడుగుతాడనమాట, నీకు నా మీద ఎలాంటి అభిప్రాయం ఉంది, అయినా నీకు నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి లిన్ అనేసరికి మన హీరోయిన్ కూడా నాంచుకుంటా చెప్పరా, ఏం చెప్పాలనుకుంటున్నావో అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతుంది. ఇంకా లిన్ కూడా సరే అని చెప్పి, అది నాకు నువ్వు అది కాదు అంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు అని చెప్పి అనేసరికి ఇంకా అక్కడికే హీరోయిన్ క్లయింట్ అయితే వస్తాడనమాట. అదేనండి, హోటల్లో అయితే ఒక గెస్ట్ ఉంటాడు కదా, ఫారెన్ గెస్ట్, తను నిన్ను ఒక హెల్ప్ అడగచ్చా అని అనగానే హీరోయిన్ కూడా సరే అడుగు అని చెప్పి అంటది. ఈ వైన్ బాటిల్ నేను తీసుకోవచ్చా, దీని టేస్ట్ ఎలా ఉంది అని అనగానే మీకు కావాలంటే తీసుకోండి, వైన్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అని చెప్పి అంటది. ఇంక ఇదంతా చూసిన లిన్ అయితే ఏంటి నీకు ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా ఏంటి అని చెప్పి అడుగుతాడనమాట. అదేమి కాదు, తను మా హోటల్లో గెస్ట్, తన పేరు వచ్చేసరికి డానియల్ అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. ఇంక ఇక్కడ డానియల్ అయితే ఇక్కడ ఒక అతన్ని అయితే అడుగుతారు, నేను మీకు ఇది శాంపిల్ కింద ఇచ్చాను, కానీ మీరు ఈ హోటల్లో అయితే దీన్ని ఎలా సర్వ్ చేస్తున్నారు, దీనికి మీరు నాకు పే కూడా చేయలేదు, ఇది అసలు అన్యాయం, శాంపిల్ కింద ఇచ్చినప్పుడు శాంపిల్ కింద చూడాలి కానీ మీరైతే మీ గెస్ట్స్కి ఇవన్నీ సర్వ్ చేయకూడదు అని అనగానే ఇక్కడ లెన్ అయితే అంటాడు, వాళ్ళిద్దరూ ఏదో కాంట్రాక్ట్ డీల్ మీద మాట్లాడుకున్నారు, బిజినెస్ కదా, సైన్ చేయకుండా శాంపిల్ ఇచ్చారు అనగానే హీరోయిన్ అయితే అంటది, ఒక్క బాటిల్ కాస్ట్ ఎంత ఉంటుందో చెప్పరా నాకు అని చెప్పి ఆ మాటకి ఇక్కడ లిన్ అయితే అంటాడు, 1800 నుంచి 1900 ఉంటుంది, నాకు తెలిసినంత వరకు 1888 రూపాయలు అనుకుంటా అని అనగానే మన హీరోయిన్ వెంటనే అక్కడికి వెళ్ళి, హే ఇది మీరు నాకు సర్వ్ చేసిన బాటిల్, దీని నుంచి మీరు మనీ కూడా తీసుకుంటున్నారు ఫ్రీగా, కానీ ఇతనికి మాత్రం మీరు ఏ మనీ ఇవ్వట్లేదు, నా దగ్గర నుంచి ఇంత ఛార్జ్ చేశారు కాబట్టి ఇది క్రైమ్ కింద వస్తుంది, మిమ్మల్ని నేను పోలీసులకి అరెస్ట్ చేపిస్తాను అని చెప్పి అతన్ని అయితే అంటది. ఆ మాటకి అతనైతే ఈరోజు బిల్లు నేనే పే చేస్తాను, మీరైతే ఏమీ పే చేయక్కర్లేదు, ఇక్కడైతే గోల చేయకుండా వెళ్ళండి అని చెప్పి హీరోయిన్తో అయితే అంటాడనమాట. కానీ హీరోయిన్ వినిపించుకుంటుందా, అస్సలు కుదరదు, నా ఒక్క దాని బిల్లే కాదు, ఇక్కడ ఈ హోటల్లో ఉన్న ప్రతి ఒక్కరి బిల్లు మీరే పే చేయాలి, ఎందుకంటే మీరు శాంపిల్ కింద తీసుకొని అందరి దగ్గర అయితే చేస్తున్నారు కదా, డబ్బులు తీసుకుంటున్నారు, అందుకే పే చేయాలి అనగానే అదిగోండి అక్కడ నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడైతే అంతా రికార్డ్ చేశారు ఇక్కడ జరిగిందంతా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా అనేసరికి ఏం చేసేది లేక ఏమీ మాట్లాడు, హే ఇది నా బాటిల్ రా, నా వైన్ బాటిల్ నాకు ఇచ్చే అని చెప్పి ఇక్కడ డానియల్ అయితే తీసేసుకుంటాడనమాట. ఇక్కడ మనకి ఒక క్లయింట్ అయితే కంప్లైంట్ చేస్తూ ఉంటుంది హీరో వాళ్ళ హోటల్లో, ఇక్కడ పక్క రూమ్లో నుంచి చాలా సౌండ్స్ వస్తున్నాయి, సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను, ఎందుకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మీరు చూడట్లేదు అనగానే సారీ మేడం మేమైతే చూస్తాము అని చెప్పి ఇక్కడున్న అమ్మాయి అయితే అంటదన్నమాట. సరే అని చెప్పి ఆ రూమ్లో ఎవరు లేరని ఒక రూమ్ కార్డ్ అనేది తీసుకొని ఎందుకు ఈ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలా లోపలికి వెళ్ళగానే ఆమె అయితే ఇలా అండ్రై అవుతుంది, అంతే లైట్స్ ఆగిపోతే, బాబు ఏంద్రా బాబు నిజంగా ఈ హోటల్లో దయ్యం ఉందా అని చెప్పి తనైతే కంగారు పడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకంతే అక్కడి నుంచి ఒకే పరుగు అనేది పరిగెడుతూనే ఉంటుంది. అలా పరిగెట్టినప్పుడు అక్కడ లిఫ్ట్ దగ్గర ఒక చిన్న అమ్మాయి అయితే దెయ్యం అని అనుకుంటున్నారు కదా, ఆ అమ్మాయి అయితే ఉంటుందన్నమాట. అంతే అదంతా జరిగిందంతా ఆమె చెప్పడంతో హోటల్లో ఇంకా రూమర్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నిజంగా అక్కడ దెయ్యం ఉందని చెప్పి ఇవే రూమర్స్ ఇక్కడ లింక్ దగ్గరికి కూడా వెళ్తాయి, ఇక్కడ రూమర్స్ అనేవి ఉన్నాయి హోటల్లో, ఇక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ కూడా పడుతుంది అని చెప్పి అనడంతో చూద్దాం నిజంగా దెయ్యం ఉందో లేదో అని చెప్పి అంటారు. ఇక్కడ మన హీరోయిన్ అయితే డానియల్ని తీసుకెళ్ళి హీరోకి అయితే పరిచయం చేస్తుంది. ఇంకా తన అయితే ఒక వైన్ బిజినెసర్ అని కూడా చెప్తుంది. ఇంకా హీరో కూడా సరే ఆ వైన్ అంతా తనే కొందామని చెప్పి డీల్ కూడా చేసుకుంటాడనమాట. ఇంకా అలా ఇద్దరు అయితే డీల్ చేసుకుంటారు, డానియల్ అండ్ హీరో. అంటే హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది హీరోకి దీనివల్ల ప్రాఫిట్ అని. ఇంకా డానియల్ అయితే చెప్తాడు, నీ వల్ల నా డీల్ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది, నేను ఇప్పుడు అయితే మా ఊరు వెళ్ళిపోవాలి, థ్యాంక్స్ అని చెప్పి హీరోయిన్కి హగ్ ఇవ్వాలని చెప్పి అనుకుంటాడు. కానీ మన హీరో ఉండగా హీరోయిన్కి హగ్ ఇవ్వగలడా చెప్పండి. ఇంకా వెంటనే మన హీరో అయితే అయ్యో చైనీస్ కల్చర్లో ఇలాంటి హగ్గులు గిగ్గులు ఇవ్వకూడదండి, మీరేమైనా ఎక్స్ప్రెస్ చేయాలంటే నాకు ఎక్స్ప్రెస్ చేయండి చాలు అని చెప్పి డానియల్కి అయితే చెప్తాడు. కానీ డానియల్కి మొత్తం అర్థమవుతుంది అన్నమాట, తను చాలా మంచి అమ్మాయి, వదులుకోకు బ్రో, ఎంతలా నువ్వు
నిర్లక్ష్యం చేస్తావో అంత త్వరగా జారిపోయేలా ఉంది, జాగ్రత్త అని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి మన హీరో కూడా నాకు అర్థమైంది అని చెప్పి వాళ్ళ స్పానిష్ భాషలో మాట్లాడుకుంటారు. ఇదంతా మన హీరోయిన్కి అయితే అర్థమవుతుంది. మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అంతసేపు అని చెప్పి హీరోయిన్ అడిగేసరికి ఇక్కడ హీరో అయితే చెప్తాడు, నువ్వు కష్టపడి స్పానిష్ కూడా నేర్చుకొని స్పానిష్ వచ్చే గెస్ట్లందరికీ నువ్వు సర్వ్ చేయాలని అంటున్నాడు, నీ ఇంప్రూవ్మెంట్ ఇంకా ఉండాలని అంటున్నాడని అబద్ధం అయితే చెప్తాడనమాట. కానీ హీరోయిన్ అయితే అంటది, నాకు ఇంగ్లీషే రావట్లేదే, మరి స్పానిష్ ఎలా నేర్చుకుంటాను, ఏంద్రా బాబు నాకు ఈ కర్మ, ఇది స్కూలా లేకపోతే రెస్టారెంటా అని చెప్పి అనేసరికి అదేమీ లేదులే, నువ్వేమీ కంగారు పడ, మాకు జస్ట్ నిన్ను పొగడాడు, నువ్వు చాలా మంచిగా రికమెండ్ చేసావని చెప్పి అంతే అని చెప్పి వెళ్ళిపోయేసరికి మన హీరోయిన్ ఆనందంలో హీరో మీద ఎక్కి నిజంగానా అని చెప్పి అంటదన్నమాట. మన హీరోయిన్ బరువు మోయలేక మన హీరోకి అయితే నడుము నొప్పి అనేది వచ్చేస్తుంది. అబ్బా అని అనేసరికి నాకు సంబంధం లేదు బాబు అని చెప్పి మన హీరోయిన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ హీరో అందరికీ అయితే చెప్తాడు, మీరు మీ వర్క్ అనేది చేయండి, ఇక్కడ ఏమున్నా సరే నేను ప్రాబ్లమ్స్ని ఫిక్స్ చేస్తాను, కానీ మీరు వర్క్ చేసేటప్పుడు రూమర్స్ అనేది స్ప్రెడ్ చేయకండి, రూమర్స్ని స్ప్రెడ్ చేస్తే మాత్రం అసలు మర్యాదగా ఉండదు అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తారన్నమాట. మన హీరోయిన్ అయితే హీరోకి పెయిన్ రిలీఫ్ ప్యాచెస్ అనేవి తీసుకొని వస్తుంది. కానీ అక్కడి నుంచి హీరో వచ్చేసరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇదంతా చూసిన మన హీరో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు, తను నన్ను కన్సర్న్ చేస్తుంది అని చెప్పి. ఇంకా అలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యేసరికి ఇంకా అప్పుడే అక్కడికైతే హీరో అసిస్టెంట్ అయితే వస్తాడు. ఎక్కడ్రా పిల్ల అని అడిగేసరికి ఎక్కడుంది, ఆ లిన్ గాడు రూమ్ సర్వీస్ కోసం స్పెషల్గా తన్నే అడిగాడు, అందుకే లిన్ దగ్గరికి వెళ్ళింది అని అనగానే ఇక్కడ మన హీరోకి మండిపోద్ది. యాక్చువల్గా లిన్ అయితే హీరోయిన్కి ప్రపోజ్ చేయాలని థాట్తో ఉంటాడనమాట. నీకోసం నేను కొంచెం డిన్నర్ ప్రిపేర్ చేశాను చూడు అని చెప్పి ప్రతిదీ లవ్ సింబల్లో ఇండికేట్ చేస్తాడు. కానీ మన హీరోయిన్ అయితే ఏదైనా సరే ఏ సింబల్ అయితే ఉంటే ఏంటి, కట్ చేసుకొని తినాలి కదా అని అంటది. ఇక్కడ కేక్ని కూడా 4 భాగాల కింద కట్ చేసుకొని కేక్ చాలా టేస్టీగా అయితే ఉంది అని చెప్పి అంటదన్నమాట. కానీ ఇలా హీరోయిన్ కట్ చేసేసరికి లిన్ గడి హార్ట్ అయితే 4 ముక్కల కింద విరిగిపోతూ ఉంటుంది. ఈ పిల్లకి నిజంగా అర్థం కావట్లేదా లేదా ఇలా చేస్తుందా అని. ఇంకంతలోకి హీరో అయితే వచ్చేసి అవన్నీ చూస్తాడనమాట. అయినా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు హోటల్లో ఉన్న గెస్ట్లకి సర్వ్ చేయాలి, నువ్వు సర్వ్ చేయించుకోకూడదని చెప్పి అంటూ అరుస్తూ గోక్కుంటూ ఉంటాడనమాట. మన హీరోయిన్ కూడా గోకుతూ ఉంటుంది హీరో వెనకాల. ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే, మీరేం చేస్తున్నారు, మీకు దొరదొస్తుంది కదా అందుకే మీకు హెల్ప్ చేస్తూ గోకుతున్నాను అంతే అని చెప్పి హీరోయిన్ అయితే హీరోకి గోకుతూ ఉంటుంది అనమాట. ఆపుతావా నువ్వు, ఆయన ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అనగానే, చెప్పాను కదా తను పిలిచాడని అని చెప్పిన వెంటనే ఇంక హీరో అయితే అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడనమాట హీరోయిన్ని. ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి లింగ్ అయితే ఇక్కడ హీరో దగ్గరికి అయితే వస్తుంది. లింగ్కి హీరో అంటే చాలా ఇష్టం కదా, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలని చెప్పి అనడంతో ఇంకా లింగ్ అయితే ఈరోజు ప్రపోజ్ చేస్తాడేమో అని చెప్పి వస్తుందన్నమాట. హీరోని అడుగుతుంది, ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా చెప్పు అని, నాకు నీ అవసరం చాలా ఉంది అని అనగానే ఇంక తన మనసులో అనుకుంటుంది, ఈరోజు ఎలాగైనా నాకు ప్రపోజ్ చేసేస్తాడు అని చెప్పి అనుకొని, సరే ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, నేను కూడా వినడానికి రెడీగా ఉన్నాను అనగానే మన హీరో మాత్రం, నీతో నేను ఒక ప్రపోజల్ డీటెయిల్స్ గురించి చెప్పాలనుకుంటున్నా, నీకు ఒక ప్రపోజల్ అనేది పెట్టాలనుకుంటున్నా అని అనగానే, సరే అయితే నీకు ముందే తెలుసు కదా నువ్వు నేను ఒకటే అని చెప్పి, నువ్వేం చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను చెప్పు అని చెప్పి లింగ్ అనేసరికి ఫైనల్గా మనకి హీరోయిన్ని లిన్ కూడా చూపిస్తారు. ఇక్కడ లిన్ అయితే అడుగుతాడనమాట, నా మీద నీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడైనా చెప్పచ్చు కదా అని అడిగేసరికి ఇంకా నేను అని అంటదన్నమాట. నీకు చెప్తాను, నేనే చెప్పేస్తున్నాను, నేను రిచ్గా ఉంటాను, మంచిగా ఉంటాను, మంచోడిని, నీకు మంచి ఫ్రెండ్ని అవునా అనగానే, అవును ఇదంతా నిజమే, కానీ ఎందుకని నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావు అని హీరోయిన్ అయితే అడుగుతుంది. ఆ మాటకి లిన్ అయితే ఏమీ మాట్లాడు. ఇక్కడ హీరో మాత్రం, నీకు ఒక ప్రపోజల్ అనేది పెడుతున్నాను అన్నాను కదా, దానివల్ల నీకు నాకు ప్రాఫిటే అని చెప్పి అంటాడనమాట. ప్రాఫిటా అని అనగానే, అవును నా దగ్గరికి చాలామంది గెస్టులు రావడంతో రూమ్స్ అన్నీ బుక్ అయిపోతాయి, అప్పుడు నీ హోటల్కి పంపుతాను, దానివల్ల నీకు ప్రాఫిట్ నాకు ప్రాఫిట్ కదా అని చెప్పి హీరో అయితే అంటాడు. దాని గురించే నేను మాట్లాడుతున్నాను అని చెప్పి అనగానే ఇక్కడైతే లింగ్ అనుకుంటుంది అనమాట, ఈసారికి నువ్వు గెలిచు కొన్ని నాకు కోపానికి సస్తావరా అని చెప్పి హీరో కాళ్ళు అయితే తొక్కేసి అక్కడి నుంచి కోపంగా అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో జరిగింది అని చెప్పి ఇక్కడ హీరోయిన్కి అయితే లింగ్ అయితే అంటాడు, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పి హీరోయిన్కి అయితే డైరెక్ట్గా చెప్పేస్తాడు. హీరోయిన్ కూడా అంటది, నాకు నువ్వంటే ఇష్టమే, కానీ నేను ఒక బ్రదర్ లాగా మాత్రమే ట్రీట్ చేశాను, నాకు 6 ఏళ్ల వయసు నుంచి మన ఇద్దరం అయితే తెలుసు, నువ్వు అప్పటి నుంచి నన్ను బాగా చూసుకుంటున్నావు, నేను కూడా అలాగే చూసుకుంటున్నాను, నేను ఎప్పుడూ నిన్నొక అన్నలాగా మాత్రమే
మాత్రమే అనుకున్నాను. ఇంతకు మించి నువ్వు మన ఇద్దరి మధ్య ఉన్న లిమిట్ని క్రాస్ చేయకుండా ఉంటే మంచిది కదా అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. అలా చెప్పిన వెంటనే ఇక్కడ అయితే లిన్ అంటాడు, అబ్బా నువ్వు కూడా నో చెప్పావంటే ఈరోజు నేను తనకి ప్రపోజ్ చేయడం కుదరదైతే, తను కూడా నోనే చెప్తుంది కదా అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటే తను అంటే ఎవరా, నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా అని చెప్పి అడిగేసరికి అవును నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, తనకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నా, నీ మీద ట్రయల్ అనేది వేసా, కానీ నువ్వు కూడా నో చెప్పేసరికి తను ఎలా చెప్తుంది అని అంటాడు. ఇక్కడ మనకి లింగ్ని చూపించేసరికి తను లిఫ్ట్లో వెళ్తుంది. అదే లిఫ్ట్లో ఆ పాప కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఆ పాపను చూసి తనకైతే గుర్తొస్తుంది, నిజంగా ఈ పాప దెయ్యమేమో, ఇక్కడ రూమర్స్ ఉన్నాయి కదా నిజంగా దెయ్యం ఉంది అని చెప్పి తనైతే కంగారు పడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అదే టైంలో ఇక్కడ మన లిన్ అయితే చూస్తాడనమాట లింగ్ని. లింగ్ అని చెప్పి అంటాడు, ఏంటి నువ్వు ప్రపోజ్ చేసింది లింగకా, అంటే నీకు లింగ్ అంటే ఇష్టమా అని చెప్పి మన హీరోయిన్ టోటల్ మిస్అండర్స్టాండింగ్ చేసేసుకుంటుంది అనమాట. సరే తను పరిగెడుతుంది కదా నువ్వు కూడా వెళ్ళు తన వెనకాలే, ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకు, వెళ్ళరా వెళ్ళు అని చెప్పి ఇంకా ఇక్కడ లిన్ అయితే చీర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇంకా లిన్ అక్కడి నుంచి వెళ్ళగానే ఒక పాప అక్కడ కూర్చొని ఉంటుంది. అందరూ దెయ్యం దెయ్యం అనుకున్న పాపను చూసి మన హీరోయిన్ కూడా కొంచెం భయపడుతుంది. కానీ ఆ పాప దగ్గరికి వెళ్ళి, ఏ పాప ఏం చేస్తున్నావు, ఇంత లేట్ అయింది కదా వెళ్ళి పడుకోవచ్చు కదా అని చెప్పి హీరోయిన్ ఆ పాపతో అడిగేసరికి ఆ పాప మాత్రం నేను మా అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను అక్క అని అయితే చెప్తాదన్నమాట. మీ అమ్మ వాళ్ళు లేరా అని అనగానే, మా అమ్మ కోసం వెయిట్ చేస్తున్నా, తను పనికి వెళ్ళింది, నాకు చాలా భయంగా ఉంటుంది ఒక్కదాన్నే ఉండాలంటే అని అనగానే, సరే నీకేది ఇష్టమో అది తీసుకో, నేనైతే నీకు కొని పెడతాను, నీకు నచ్చిన కేక్ ఏంటి అని అడగగానే, నాకు మ్యాంగో ఫ్లేవర్ అంటే ఇష్టం అని చెప్పి ఆ పాప అయితే అంటదన్నమాట. ఇంకా అలా అనడంతో హీరోయిన్ కూడా సరే ఒక మ్యాంగో ఫ్లేవర్ కేక్ అయితే ఇవ్వండి అని చెప్పి ఆ పాపకైతే ఇస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది అన్నమాట, ఎందుకు పాప ఇక్కడ ఇలా ఉంటున్నావు అనగానే ఇక్కడ ఈ పాప అయితే చెప్తుంది, నీకు ఒక విషయం చెప్పనా, నా చెయ్యి ఫ్రూట్స్ కట్ చేసుకున్నప్పుడు కట్ అయ్యింది, అప్పుడు ఒక ఆమె అయితే లిఫ్ట్ బటన్ ఆన్ చేయండి అని అడిగితే దెయ్యమని పారిపోయింది అనగానే, ఎందుకంటే నువ్వు చిన్న దెయ్యమని అందరూ అనుకొని భయపడి పారిపోతున్నారు అని హీరోయిన్ అయితే చెప్తాదన్నమాట. సరే తిను నీకు కావాల్సింది అని చెప్పి అన్న వెంటనే ఆ పాప అయితే అంటది, ఇప్పటికొచ్చి నేను ఒక్కసారి కూడా మ్యాంగో కేక్ తినలేదు, ఇదే నా ఫస్ట్ టైం అని చెప్పి ఆ పాప అనగానే మన హీరోయిన్ అయితే అంటది, అంటే ఈరోజు నీ లక్కీ డే అని అర్థమే కదా, ఎప్పుడు తినలేంది తింటున్నావంటే ఎంత అదృష్టం ఉండాలి అని చెప్పి హీరోయిన్ అనడంతో ఆ పాప కూడా అయ్యుండొచ్చు అక్క అని అంటదన్నమాట. కానీ అది తిన్న వెంటనే పాప అయితే పడిపోతుంది. ఏం చేయాలో ఏంటో హీరోయిన్కి అర్థం అవ్వక అంబులెన్స్కి అయితే కాల్ చేస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ మన హీరోయిన్ అయితే ఆ పాపని అంబులెన్స్లో అయితే ఎక్కించి తీసుకువెళ్తూ ఉంటుంది. మన హీరో అయితే హీరోయిన్కి చెప్తాడనమాట, నువ్వేమీ కంగారు పడబాకు, నేనంతా చూసుకుంటాను, ఆ పిల్లకి మ్యాంగో అంటే ఎలర్జీ అని చెప్పి అనడంతో, నాకు తెలీదు నిజంగా తనకి అది ఎలర్జీ అని అనగానే, నువ్వు కంగారు పడకన్నానా నేను చూసుకుంటానన్నానా అని చెప్పి హీరోయిన్కి అయితే ధైర్యం చెప్పి హాస్పిటల్కి అయితే వెళ్తాడనమాట ఆ పాపతో పాటు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది.